ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ సోమవారం జంగారెడ్డిగూడెం సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత దార్శనికుడు చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించే శక్తిని ఆ భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ స్వర్ణాంధ్రగా మారుతుందని, అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆయన ఆకాంక్షించారు. పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడి పుట్టినరోజును జరుపుకోవడం కార్యకర్తలందరికీ పండుగ రోజని కొనియాడారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రజలందరి మద్దతు చంద్రబాబుకు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. వాయుధనో జోయిదేచ్ఛపుంప తీర్థవిహారి గంధమాదను సంచారి హేమ ప్రకారాంచిత కనిక కదలి వలాంధర నివాసి పరమాత్మామకరి శాప విమోచనో హేమవర్ణో నానారత్న ఖచితమూల్యతారాం మేకరాంజస్వర్ణో పవితుం కౌశేయ వస్త్రం చ విభ్రాణాం షడాతనో మహాబల ప్రమేయ ప్రరూపకమచారి యోగీత్యాయ శ్రీవాన్ హనుమాన్ ఆంజనేయ విరాట్ రూప విశ్వాత్మ పవనందన పార్వతీ పుత్రైశ్వర తనోజ సకల మనోరథాన్నో దదాదృప్తరాజాయ విద్మహ వైశాఖి మాత కృష్ణాయ దశమ్యామంతవాసరే పూర్వాద్రాత్రోత్తమ పదవస్యాఖ్యే సర్వస్య సర్వం జయతి శబ్దరాజాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో శబ్దరాజాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్. కొత్తగా ఏలూరు వచ్చినప్పుడు కూడా ఈ గుడికి రావడం జరిగింది. ఆ గుడిలో ఈ గుడి అభివృద్ధి చెందాలని ఎన్నోసార్లు అనుకున్నాం. అలాగే ఇవాళ ఈ గుడిలో ఎంతో ఒక సెంటిమెంట్ నాకు లాస్ట్ 2 ఏళ్ళ నుంచి నేను ఏం కోరుకున్నా కూడా ఈ గుడిలో అవుతుంది. అందుకని రెగ్యులర్గా నేను ఈ గుడికి వస్తుంటాను.
అలాగే ఇవాళ మనము ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు 4-వే కింద ఎన్హెచ్కి పెట్టుకోవాలని మనము ప్లానింగ్ చేసుకున్నాం. అదే రకంగా ఢిల్లీలో అది ఒక మూమెంట్ జరుగుతుంది. ఇంకా మోస్ట్లీ ఒక నెలలో కూడా ఒక రకంగా ఒక శాంక్షన్ కూడా రాబోతున్నాయి. అదొక మంచి శుభవార్తగా మీకు అందరికీ తెలుపుతున్నాను. శాంక్షన్ అయిపోయిన ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి చెప్తాను. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి 24,000 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది. ఎప్పుడూ లేనంత గిట్టుబాటు ధర వస్తుంది అందరికీ. పామ్ ఆయిల్ రైతులు అందరికీ కూడా, ఇంకా ఎవరెవరు పామ్ ఆయిల్ పొలాలు వేసుకోలేదో అందరికి కూడా పామ్ ఆయిల్ పంటను వేసుకోండి. ఎందుకంటే పామ్ ఆయిల్ ఓన్లీ ఒక్క సంవత్సరమే మేము వేస్తే లాస్ అవుతాం తప్పితే వచ్చే ఏళ్ళలో పామ్ ఆయిల్కి మంచి గిట్టుబాటు ధర రాబోతుంది. అందరు కూడా పామ్ ఆయిల్ వేసుకోమని అందరినీ కోరుకుంటున్నాను. ఈవెన్ ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు. టొబాకో రైతులు దగ్గర కూడా వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ పంట తగ్గించుకొని టొబాకోకి తగ్గించుకొని పామ్ ఆయిల్కి వెళ్ళడం ఎంతైనా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా పామ్ ఆయిల్ ధరలు ఇవాళ 24,000 రూపాయలు ఉన్నాయి. మనము పామ్ ఆయిల్ చెట్టు వేసినప్పుడు ఆ రేటు ఎవరు ఊహించలేదు. వచ్చే 10 ఏళ్ళలో నుంచి 10 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా కావచ్చు 50,000 రూపాయలకి పామ్ ఆయిల్ రేట్లు పోతాయి. ఆ రోజు ఒక ఎకరా భూమి 2 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్లు పలుకుతుంటుంది. సిటీలో కూడా ఆ రేటు ఉండదు. అంత రేటు మన పామ్ ఆయిల్ పొలాల్లో ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకి తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పామ్ ఆయిల్కి మంచి గిట్టుబాటు ధర ఫ్యూచర్లో ఇంకా రాబోతుందని కూడా మీ అందరికీ తెలుపుతూ నాకు అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. కష్టకాలాల్లో ఏలూరు ప్రజలు అందరూ కూడా నాతో పాటు అండగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎలాంటి వాడినో ఏలూరు ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే నా బర్త్డే సెలబ్రేషన్స్, నేను ఎప్పుడు కూడా నా బర్త్డే సెలబ్రేషన్స్ చిన్నగా ఈవెన్ కేక్ కూడా కట్ చేసుకునే సిస్టమ్ కూడా నా ఇంట్లో నేను ఎప్పుడు కూడా చేయలేదు. ఏదైనా ఉంటే ఫ్యామిలీతో గడుపుకోవడం తప్పితే ఎప్పుడు కూడా ఇది కూడా చేయలేదు. అలాంటిది ఈసారి బర్త్డే ఎంత ఘనంగా చేసిన ప్రతి ఒక్కరికి, నా బర్త్డే చేసిన ప్రతి ఒక్కరికి ఏలూరు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ అందరు కూడా థ్యాంక్స్ అని కూడా మళ్ళీ తెలుపుకుంటూ అందరు కూడా నమస్కారాలు.